గజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం. బుధం శ్రీనివాసం సుధర్మాత్వభాసం సుధాతుల్యవాక్సంగతం పాండురంగం సుధీనాదమున్యాహ్వయం దేశికార్యం గురుశ్రీత్రయం నిత్యమేతన్నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. స్వస్త్యస్తు సదాం సన్మంగళాని సంతు. వక్తశ్చ శ్రోతॄణాం నిత్యం ఏకైక శ్లోక శ్రవణ పఠన మాత్రేన కలికల్మషాపనోదయ పడుతరే వేద కనక కథా ప్రస్తూయతే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ వేదసారం వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం తెలియచేస్తూ, వేదసారంలో పోయిన ధారావాహికలో అనేకమైనటువంటి విషయాలు, అంశాలు, వేదంలో ఉండేటువంటి లక్షణాలు ఇవన్నీ మనం తెలుసుకుందాం. హోమప్రియో మహాదేవ భాస్కరస్తర్పణ ప్రియ మార్జనంతు గణేశస్య విష్ణోర్బ్రాహ్మణ భోజనం అని మనకు రానాయణీయ సూత్రం చెబుతూ ఉంది. భగవంతుడైనటువంటి హోమప్రియుడు మహాదేవుడు అవుతున్నాడు. అందుకని యజ్ఞేశ్వర, అగ్నిహోత్రుని యజ్ఞేశ్వర అనేటువంటి శబ్దంతో పిలుస్తూ ఉన్నాం. అలాంటి యజ్ఞేశ్వరుడికి మనము చేసేటువంటి హోమాలు అనేక రకాలైనటువంటి హవిస్సులను అందులో సమర్పించాలి. మొదటి హవిస్సుగా దేవానాం ఆజ్యమాహారం, దేవతలకు ఆజ్యమే ప్రధానమైనటువంటి ఆహారంగా అందించాలి. ప్రధానమైనటువంటి ఆహారం ఆజ్యము అనగా, ఆజ్యం అంటే ఏమిటి, ఆజ్యము యొక్క లక్షణములు ఏమిటి అని అంటే, అజములు అనగా మేకలు, మేకపాల ద్వారా వచ్చేటువంటి పదార్థాన్ని మనం ఆజ్యము అని అంటున్నాము. అదే విధముగా ఘృతము, గోవుల ద్వారా వచ్చేటువంటి నెయ్యిని మనము ఘృతము అని భాషలో వ్యవహరిస్తూ ఉన్నాం. హోమం అనేటువంటిది వేడితో కూడుకున్నటువంటిది. అలాంటి హోమములో వేడి పదార్థమైనటువంటి ఈ ఆజ్యమును, మేక నెయ్యిని వేసినప్పుడు ఇవి రెండు ఉష్ణం ఉష్ణేన శీతలం, ఈ ఉష్ణమైనటువంటి హోమగుండములో ఉష్ణ సమానమైనటువంటి ఆజ్యాన్ని వేసినప్పుడు ఈ ఆవిరి మేఘావృతమయ్యి మనకు సువృష్టిని కలుగచేస్తూ ఉంటుంది అని మనకు వేదోత్పత్తి చెప్పినటువంటి అంశం. ఇక్కడ హవ్యార్థం గోఘృతం గ్రాహ్యం, హవ్యము కోసము గోవు యొక్క నేతిని వాడమని చెప్పినారు. మనము చేసేటువంటి హోమాలు అనేక రకాలుగా ఉన్నాయి. కామ్య హోమములు, కారణ హోమములు, అదే విధముగా శ్రౌత హోమములు అని అనేక విధాలుగా హోమములు ఉన్నాయి. కామ్య కర్మ హోమములు ఏమిటి అని అంటే, కోరికల కోసం ఇప్పుడు లోకంలో అనేకమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు జరుగుతూ ఉన్నాయి. సహస్ర చండీలు అని, అయుత చండీలు అని, అతిరుద్రములు అని, రుద్రయాగములు అని అనేక రకాలుగా చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కామ్యమైనటువంటివి, లోకోద్ధారం కోసం చేసేటువంటి యజ్ఞములు. ఇవి కాక శ్రౌత యజ్ఞములు కొన్ని ఉన్నాయి. అవి ఏమిటి? అగ్నిష్టోమ ముఖ్యమతిరాత్రమృచ, అగ్నిష్టోమము, ఉక్ష్యము, పౌండరీకము, శాంతపనము, వాజపేయము, అశ్వమేధములు ఇవన్నీ ఉత్కృష్టమైనటువంటి యజ్ఞములు. ఆ యజ్ఞములకు మేక నెయ్యిని వాడవలెను. మేక నెయ్యి అనగా ఆజ్యాన్ని వాడాలి. గోవు నుండి వచ్చినటువంటి ఘృతాన్ని కామ్య హోమములకు వాడవచ్చును. హవ్యము కోసం గోవు యొక్క ఘృతాన్ని తీసుకోమని చెప్పినారు. అలాంటి గోఘృతము ద్వారా వచ్చేటువంటి యజ్ఞ ధూమము ఏదైతే ఉంటుందో దాని ద్వారా మేఘావృతమై మనకు వర్షాలు పడుతూ ఉంటాయి. యజ్ఞాత్ భవతి పర్జన్యః, పర్జన్యాత్ అన్న సంభవాః. ఆ యజ్ఞముల ద్వారా అన్నం పుట్టుకొని వస్తుంది. ఆ అన్నము ద్వారా పర్జన్యాత్ అన్న సంభవాః, అన్నము ద్వారా ఈ లోకమంతా కూడా ఉద్ధరింపబడుతూ ఉంటుంది. అందుకు గాను మనం హోమప్రియో మహాదేవ భాస్కరస్తర్పణ ప్రియ, ఈ హోమములన్నీ కూడా మహాదేవేన తత్తుల్యం, మహాదేవుడైనటువంటి పరమాత్మ అయినటువంటి పరమశివుడి కోసం చెయ్యవలెను. అందుకని హోమగుండంలో ఉండేటువంటి జ్వాలను యజ్ఞేశ్వరుడు అనేటువంటి పేరుతో మనం పిలుచుకుంటూ ఉన్నాం. అందుకు గాను ఇక్కడ మనం
7 అనువాకాలలో రుద్రాధ్యాయంలో అనేక ధారావాహికల ద్వారా మనం వింటూ శ్రవణం చేస్తూ పఠనము మననము చేస్తూ ఉండేటువంటి అంశములు అనేక రకాలుగా ఉన్నాయి. అందులోనూ 7వ అనువాకంలో పరమాత్మ అయినటువంటి పరమశివుడు ఎందెందు వ్యాప్తి చెంది ఉన్నాడు, అంతటా ఉన్నాడు పరమాత్మ. అందులోనూ ఈయన ఉండేటువంటి స్థానములు ఏవి, ఆ స్థానముల యొక్క లక్షణములు ఏవి అనేటువంటి ప్రశ్నను మనం వేసుకుంటే, తీక్షణముగా చూసేటువంటి వాడు, శాంత స్వభావముగా చూసేటువంటి వాడు, పల్లములైనటువంటి ప్రాంతంలో సంచరించేటువంటి నీళ్ల స్వరూపముగా ఉండేటువంటి వాడు, నదులుగా ఉన్నటువంటి వాడు, సముద్రముల నుండి నీళ్లను గ్రహించేటువంటి మేఘావృతముగా ఉండేటువంటి వాడు, మేఘముల ద్వారా వర్షించేటువంటి వాడు, వర్షముల ద్వారా లోకాన్ని సస్యాభివృద్ధి చేసేటువంటి వాడు. ఈ రకములుగా మనము పరమాత్మ అయినటువంటి పరమశివుణ్ణి ఆయా రూపాలలో మనం అర్చిస్తూ ఆరాధిస్తూ ఉన్నాము. అలాంటి వాక్యములు 7వ అనువాకంలో 14వ యజుస్సులో ఈ రకంగా చెబుతూ ఉంది. నమ ఈధ్రుయాయచ తప్యాయచ. ఈధ్రుయము అనేటువంటి శబ్దాన్ని పూర్తిగా కూడా మాఘాది పంచకాలలో ఉండేటువంటి శరశ్చంద్రుని యొక్క లక్షణాన్ని మనకు చూపించేటువంటి వాడు. అలాంటి సమయంలో వర్షములు పడవు. మాఘ పాల్గొన చైత్ర వైశాఖముల యందు వర్షములు పడవు. సస్యాభివృద్ధి కోసం పూర్తిగా పాతగా ఉండేటువంటి ఆకులన్నీ కూడా రాలిపోతూ ఉంటాయి. ఆ ప్రాంతంలో సంచరించేటువంటి గాలి, అదే విధముగా వాతావరణంలో వచ్చేటువంటి మార్పులు, ఈ లోకాన్ని ఉద్ధరించడానికి పరమాత్మ అయినటువంటి పరమశివుడు. మనము చూడండి, ఈ లోకంలో మనము నూతన సంవత్సరములుగా ఆంగ్ల సాంప్రదాయకంగా మనం చేసుకుంటూ ఉన్నాం. కానీ ఆయా లక్షణాలు, వాతావరణంలోని మార్పులు, వాతావరణం ఏ విధముగా ఉండాలి, వాతావరణం యొక్క లక్షణములన్నీ కూడా మనకు వైదిక గ్రంథములు ఉత్కృష్టంగా మనకు అందించబడ్డాయి. ఇప్పుడు చూడండి, యుగములకు ఆది స్వరూపం ఉగాది. ఆ ఉగాది ప్రారంభానికి ఏమవుతోంది అంటే, ప్రాంతమంతా కూడా వేసవి కాలంలో వేడి ఉన్నా మనం ఒక వృక్షం కిందికి వెళ్ళినప్పుడు చల్లగా ఉంటుంది. కారణం ఏమిటి అనే ప్రశ్న మనం వేసుకుంటే, పూర్తిగా కూడా పచ్చదనముతో, కొత్త ఇగుర్లతో నిండి ఉంటుంది, కొత్త చిగుర్లతో నిండి ఉంటుంది ఈ లోకమంతా. ఇది వాతావరణంలోని మార్పు. అది కాక మనం ఏమి చేస్తున్నాము, మనం ఎక్కడికి వెళుతున్నాము అనే ప్రశ్నను మనమే వేసుకోవలసినటువంటి అవసరం ఈరోజు ఉన్నది. ఇలా వేదంలో, వేద శాఖలలో ఈ లోకానికి సంబంధించినటువంటి అంశాలు అనేక రకాలుగా ఉన్నాయి. ఈధ్రుయాయచ, మనము చేయాల్సినటువంటి కర్మను చేసే సమయంలో చేయకుండా పోతే మనకు వచ్చేటువంటి ప్రళయం అంతా కూడా తప్యాయచ, తాపములు, ఎక్కడెక్కడి నుండో వచ్చేటువంటి అనేకమైనటువంటి వరదలు, ఆ వరదల్లో మనం చిక్కుకునేటువంటి ప్రమాదం ఉంది. ఆ వరదల స్వరూపముగా ఉండేటువంటి పరమాత్మయైనా ఈధ్రుయాయచ అనగా ఈ సువృష్టిని కలిగించడానికి, ఈ లోకాన్ని సుభిక్షంగా ఉంచడానికి 5 నెలల కాలమంతా కూడా, 2 నెలలు శరత్కాలం, అదే విధముగా 2 నెలలు వసంతకాలం పూర్తిగా కూడా పరమాత్మ అయినటువంటి ఆ పరమశివుడి చేతిలో ఉంచుకొని, శరత్కాలం, శైశిరకాలం, వసంతకాలం, ఈ మూడు ఋతువులు 6 నెలలు చల్లటి ప్రాంతాన్ని, సమశీతోష్ణ ప్రాంతాన్ని, అదే విధముగా ఉష్ణ ప్రాంతాన్ని మనకు ఈ లోకంలో చూయించినాడు పరమాత్మ. అందుకుగాను పరమాత్మ సేవను మనం ఎల్లవేళలా చేయాలి. ఈ ఈధ్రుయము అనేటువంటి శబ్దమునకు భట్టభాస్కరుల వారు ఇంకొక లక్షణం కూడా చెప్పినాడు. ఉష్ణము ద్వారా అనగా సూర్యకాంతి ద్వారా వేడి అయినటువంటి నీళ్లు, ఆ నీళ్ల యందు ఉండేటువంటి పరమాత్మ అయినటువంటి పరమశివుడు. ఈ రూపకంగా నేను ధ్యానిస్తూ ఉన్నాను, అలాంటి పరమాత్మను నేను సేవిస్తూ ఉన్నాను, అలా ఉండేటువంటి పరమాత్మ అయినటువంటి పరమశివుడికి నేను నమస్కరిస్తూ ఉన్నాను అని భట్టభాస్కరుల వారు ఈ అనువాకంలో వచ్చినటువంటి ఈ పరమాత్మ అయినటువంటి పరమశివుడి యొక్క ధ్యాన లక్షణాన్ని కూడా మనకు అందించినాడు. 7వ అనువాకంలో 15వ యజుస్సు ఈ రకంగా ఉంది. నమో వాత్యాయచ రేష్మియాయచ. మనకు 18 పురాణాలు వ్యాస పరమాత్మ మనకు విభజించి అందించినాడు. అందులోనూ గరుడ పురాణం అని ఉత్కృష్టమైనటువంటి మహాపురాణం ఉంది. 365 అధ్యాయాలతో కూడుకున్నటువంటి గరుడ మహాపురాణాన్ని మనకు ప్రేతఖండముగా 16 అధ్యాయాలతో మనకు అందించినారు. ఈ 16 అధ్యాయాల ఈ గరుడ పురాణ సారోద్ధారం అంతా కూడా ఇందులో వచ్చేటువంటి లక్షణాన్ని మనకు చెబుతూ ఉంది. రౌద్రం పయోవర్షణం. యమపురానికి వెళ్ళాలి అంటే 16 నగరాలు ఉన్నాయి. అవి ఏమేమిటివి అంటే సౌమ్యం సౌరిపురం నగేంద్ర భవనం గంధర్వ శైలాగమ నానాక్రందపురం సుతప్త భవనం బహ్వాపదం దుఃఖదం. ఈ రకమైనటువంటి పేర్లు కలిగినటువంటి 16 నగరాలు ఉన్నాయి. అందులో
ఒక నగరం పేరు పయోవర్షణము అని, అనగా ఎప్పుడు అక్కడ వర్షం పడుతూ ఉంటుంది, అందులో రాళ్ళు పడుతూ ఉంటాయి. ఆ రాళ్ల వర్షం పడేటువంటి స్థలాన్ని రుద్రస్థలము అని అంటాం. అలాంటి స్థలం ఎక్కడ ఉంది, ఆ స్థలాలు ఏ ఏ ప్రాంతాలలో ఉన్నాయి అనే ప్రశ్నలు మనం వేసుకుంటే అనేకమైనటువంటి పురాణ గ్రంథములన్నీ కూడా మనకు చెప్పబడ్డాయి. అందులోనూ నమో వాత్యాయచ రేష్మియాయచ, వాత్యము అనగా గాలితో కూడుకున్నటువంటి వర్షం. ఎక్కడ కూడా ఏ వస్తువు నిలబడి ఉండదు, మనం ప్రళయము అని అంటాం. అక్కడ ఉండేటువంటి చెట్లు, పుట్టలు, గుట్టలు, పశువులు, పక్షాదులన్నీ కూడా ఆ ప్రళయంలో కొట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాయి. ఎందుకని వెళ్తాయి అంటే ప్రకృతితో మనము చేసేటువంటి యుద్ధము ద్వారా ఆ ప్రళయాలు సంభవించి మానవ మనుగడకు ముప్పును తెస్తాయి ఈ ప్రళయాలు. అందుకు గాను మనిషి ఒక పక్షి ఉంది, పక్షి తాను ఏది చేయాలో ఆ వ్యవస్థలో మాత్రమే ఆ పనిని అవి చేసుకుంటూ జీవిస్తూ ఉన్నాయి. కానీ మానవుడు మాత్రం కనిపించినటువంటి ప్రతి పనిని కూడా తన పనిగా భావించి చేస్తూ ఉన్నాడు. ఏ పనినైతే తాను చెయ్యాలో ఆ పనిని చేసినప్పుడు మనకు ప్రళయాలు ఇత్యాదులన్నీ కూడా రావు అని మనం తెలుసుకోవలసినటువంటి అవసరం మనకు ఉంది. వాత్యాయచ, విపరీతమైనటువంటి గాలులు, ఆ గాలులతో కూడుకున్నటువంటి వర్షములు, ఆ ప్రళయములు, వరదలు, ఇవన్నీ కూడా వాత్యములు అని పిలువబడతాయి. ఆ రూపకంగా, ఆ ప్రళయ రూపకంగా, ఆ శబ్ద రూపకంగా, ఆర్తనాదముల రూపకంగా ఉండేటువంటి పరమాత్మ అయినటువంటి పరమశివుణ్ణి నేను ధ్యానిస్తూ ఉన్నాను. రేష్మియాయచ, వర్షములు ఎక్కడైతే పడుతున్నాయో ఆ వర్షములు అగ్నికిల్లలుగా పడతాయి, లేక రాళ్ళుగా పడతాయి. రాళ్ళు అనగా మంచు ముద్దలుగా పడతాయి. ఆ పడేటువంటి మంచు ముద్దలు ప్రయాణం చేసేటువంటి అనేకమైనటువంటి ద్విపాదులు, చతుష్పాదులు అనగా మానవులే కావచ్చు, లేక ఆ పశుపక్షాదులు ఏమైనా కావచ్చు, వాటికి హాని చేస్తూ ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడ పయోవర్షణం పడదు, ఎక్కడో ఒక ప్రాంతంలో మాత్రమే పడుతూ ఉంటాయి. ఆ విధముగా రాళ్లతో కూడినటువంటి వర్షములు ఏవైతే ఉన్నాయో ఆ రూపకంగా ఉండేటువంటి పరమాత్మను నేను ధ్యానిస్తూ ఉన్నాను, పరమాత్మను సేవిస్తూ ఉన్నాను. కావున ఈ లోకోద్ధారం అత్యద్భుతంగా సాగాలి అని పరమాత్మ అయినటువంటి పరమశివుణ్ణి మనం ఆరాధిస్తూ ఈ రుద్రాధ్యాయము ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. భట్టభాస్కరుల వారు ఈ యొక్క 15వ యజుస్సుకు రేష్మము అనగా గ్రీష్మ ఋతువులో ధూళితో కూడినటువంటి వాతావరణం ఏదైతే ఉంటుందో దానిని గ్రేష్మము అనేటువంటి పదాన్ని కూడా మనకు అందించినారు. అనగా ఎక్కడైతే వడగాలులు వచ్చి ఆ వడగాలులలో 4 వైపుల నుండి గాలి ఒక దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ కలిసేటువంటి సుడిగుండములు, ఆ గుండముల ద్వారా వచ్చేటువంటి ధూళి ఉండేటువంటి జనాల మీద పడి అనేక రకాలుగా ఇబ్బంది పెట్టేటువంటి ప్రాంతం ఏదైతే ఉంటుందో దానిని రేష్మము అని అంటారు అని మనకు భట్టభాస్కరాచార్యుల వారు ఇచ్చినటువంటి భాష్యంలో ఉంది. ఆ రూపకంగా ఉండేటువంటి పరమాత్మ అయినటువంటి పరమశివుడు ఇక్కడ ఏ రకంగా వస్తుంది ప్రళయం, ఆ ప్రళయ కాలంలో ఉండేటువంటి పరమాత్మ పాషాణాలతో కూడుకున్నటువంటి వర్షాలను కురిపిస్తూ ఉన్నాడు. ఎప్పుడు పడితే అప్పుడు ఈ పాషాణములు కురవవు. కలియుగం మొత్తం కూడా 4 పాదములుగా ఉంది. ఇప్పుడు మనం మొదటి పాదంలో మాత్రమే జీవిస్తూ ఉన్నాం. కృత, త్రేత, ద్వాపర, కలి అనేటువంటి 4 యుగాలు 4 వేదాలకు సరిసమానమైనటువంటి అంశములు. ఇందులో ఋగ్వేదం కృతయుగమునకు, యజుర్వేదం ద్వాపర యుగమునకు, సామవేదం త్రేతాయుగమునకు, అథర్వవేదం కలియుగమునకు. ఈ అథర్వవేదము, సామవేదము, యజుర్వేదము, ఋగ్వేదములు, ఈ 4 వేదములు ఏవైతే ఉన్నాయో పరమాత్మ అయినటువంటి పరమశివుడికి ఉండేటువంటి ముఖముల రూపకంగా, శిరస్సు రూపకంగా, శరీర రూపకంగా మనకు అందించినాడు పరమాత్మ. ఆ వేదములను మనము చదువుతూ ఉన్నాం. ఒక ధారావాహికలో మనం చెప్పుకున్నాం. వృత్తావసానే నటరాజ రాజ ననాద ఢక్కాం నవ పంచవారం ఉద్ధర్తు కామాన్ సనకాదభీష్టాన్ ఏతద్విమర్శా శివసూత్రజాలం. ఈ శివసూత్రజాలములు ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా వచ్చినటువంటి అక్షర సమూహ మాలికలు ఈ వేదములు. ఈ వేదాలను పఠించినంత మాత్రాన మనకు ఉండేటువంటి పాపములన్నీ కూడా పటాపంచలవుతున్నాయి. పాపములు అనేటువంటి శబ్దానికి నిర్వచనం ఏమిటి అంటే ఇక్కడ అజ్ఞానతోవా జ్ఞానాజ్ఞానాన్ని విమర్శ చేసుకొని తాను చేసినటువంటి తప్పును తాను తెలుసుకొని ప్రాయశ్చిత్త పడినటువంటి వాడు పుణ్యాత్ముడు అవుతున్నాడు. చేశాను కదా జీవితంలో ఒక అకృత్యపు పనిని అనుకొని తాను ఎల్లవేళలా ఆ పని అందే జీవించి ఉండేటువంటి వాడు పాపాత్ముడవుతున్నాడు.
అలాంటి పాపాత్ముడు ఈ గ్రీష్మకాలం ఈ రేష్మియాయచ పాషాణములు పడి అంతరించిపోయేటువంటి యుగాంతములో సంతరించేటువంటి వాడుగా అవుతాడు. అక్కడ పాషాణములు ఏ రకంగానైతే కురుస్తూ ఉంటాయో భూమి మీదకి, ఆ ప్రాంతములో పాషాణములు కురిసేటువంటి రుద్రుడి స్వరూపముగా ఉండేటువంటి పరమాత్మకు నేను నమస్కరిస్తున్నాను అని మనకు భట్టభాస్కరాచార్యుల వారు అందించినటువంటి భాష్యంలో చాలా అత్యంత సుందరంగా మనకు అందించినటువంటి విషయం. అభినవ శంకరులు వాత్యము అనగా వాతమున వీచేటువంటి గాలి అని చెప్పినారు. ఆ గాలి యందు అనగా వాతము గాలి అని అంటాం. వాతావరణంలో సంతరించేటువంటి అనేక మార్పుల ద్వారా ఒక సముద్రం, ఇప్పుడు సముద్రములు మనం ఏమంటాము అంటే చతుస్సాగర పర్యంతం 4 సముద్రాలు ఉన్నాయి అని అంటాం. భారత భూభాగానికి 3 సముద్రములు ఉన్నాయి. ఒకటి హిందూ మహాసముద్రం, అరేబియా మహాసముద్రం, అదే విధముగా బంగాళాఖాతం అనేటువంటి సముద్రములు 3 ఉన్నాయి అని మనకు శాస్త్రజ్ఞులంతా కూడా మనకు చెప్పినారు. వాటికి ఈ పేర్లు పెట్టినారు. కానీ వేదము ఏమి చెబుతుంది అంటే భూమి మీద ఉండేటువంటి సముద్రం అంతా కూడా లవణ సముద్రము అని చెబుతుంది. లవణ ఇక్షు సుధా సర్పిర్దధి క్షీర శుద్ధోదకార్ణవై సప్తభిరుదధిభిర్మండల మండితే మహాసంకల్పంలో చెప్పేటువంటి అంశములో ఈ రకమైనటువంటి సూత్రం చెప్పబడ్డది. అది ఏ రకంగా అంటే లవణ ఇక్షు సుధా సర్పి మధు దధి క్షీర అనేటువంటి 7 సముద్రములు ఉన్నాయి. ఈ 7 సముద్రములు చాలా ముఖ్యమైనటువంటివి, వేద ప్రమాణమైనటువంటివి. అలాంటి సముద్రాలు ఏవైతే ఉన్నాయో ఆ సముద్రాల ద్వారా నీళ్లను తీసుకొని వాత్యుడు అనగా ఈ సముద్రంలో నుండి తీసుకున్నటువంటి జలాన్ని అనేక రకాలుగా వర్షములుగా మనకు అందించేటువంటి వాడు, సస్యాభివృద్ధి చేయకుండా అతివృష్టిగా పడేటువంటి వర్షములు ఏవైతే ఉన్నాయో ఆ రూపకంగా ఉండేటువంటి పరమాత్మను నేను ఆరాధిస్తున్నాను, ఆయనకు నమస్కరిస్తున్నాను అని ఈ యొక్క యజుస్సు అర్థం. ఇది 7వ అనువాకంలో 15వ యజుస్సు. ఈ యజుస్సు యొక్క లక్షణం ఇంత అద్భుతంగా మనకు వర్ణించినటువంటి అనేకమైనటువంటి ఋషులు, మునులు, యోగులు, పుంగవులు వీళ్ళందరికీ కూడా మనం ఎల్లవేళలా స్మరించుకుంటూ ఉండాలి. ఆ స్మరణ ద్వారానే మనము పరమాత్మ యొక్క పరమావధిని చేరుకోవడానికి సులభమైనటువంటి మార్గముగా ఉంటుంది. 7వ అనువాకంలో 16వ యజుస్సు నమో వాస్తవ్యాయ వాస్తుపాయ వాస్తవములు అవాస్తవములు, అదే విధముగా వాస్తు రూపకంగా ఉండేటువంటి తత్వములు, వాస్తవానికి దగ్గరగా ఉండేటువంటి రూపములు, వీటిని వాస్తువులు, వస్తువులు, వాస్తు అనేటువంటి శబ్దములతో పిలువబడుతూ ఉంది. ఒక దేవాలయం కట్టాలి. దేవాలయం కట్టాలి అంటే దేవాలయానికి ఒక లక్షణం ఉంటుంది. గర్భాలయము, ముఖమండపము, అర్ధమండపము, యాగమండపము, వచన మండపము, నృత్య మండపము, దర్పణ అనగా అద్దాల మండపము, అదే విధముగా తీర్థస్నాన కోనేరు అని ఒకటి, మామూలు జనాలు స్నానం చేసి రావడానికి ఉండేటువంటి కోనేరు ఒకటి, 7 ప్రాకారములు, ఒక్కో ప్రాకారంలో ఒక్కొక్క లక్షణముగా కట్టేటువంటి విధానాన్ని మనకు విశ్వకర్మ అందించినాడు. ఈ తత్వమంతా కూడా కశ్యప శిల్పశాస్త్రం అనేటువంటి గ్రంథంలో మనకు చాలా అత్యంత సుందరంగా మనకు రంగరించి ఇచ్చినటువంటి విషయం. విశ్వకర్మ వాస్తు రూపకంగా వాస్తు ఏ రకంగా ఉండాలి అనేటువంటి లక్షణాన్ని కూడా మనకు ఇచ్చినాడు. ఇందులో దేవాలయములు ఈ రకంగా ఉండాలి. అదే విధముగా మందిరములు, దేవాలయాలు వేరు, మందిరములు వేరు. మందిరమునకు గోపురము కానీ, అంతరాలయము కానీ, ముఖమండపములు కానీ, అర్ధమండపములు కానీ ఉండవు. కేవలం ఒక గర్భము ఉంటుంది, ఒక గది ఉంటుంది. ఆ గదిలో ఒక దేవతను పెట్టుకొని తాను నిత్యము స్మరణ చేయడానికి ఏర్పాటు చేసుకునేటువంటి లక్షణాన్ని మనం మందిరము అని అంటాం. విమాన గోపురముతో 7 ప్రాకారాలుగా వాహనములతో కూడినటువంటి ఒక ఉత్కృష్టమైనటువంటి దేవాలయాన్ని మనము ఈ శిల్పశాస్త్రంలో అత్యంత అద్భుతంగా మనకు ఇచ్చినారు విశ్వకర్మ. ఆయన రూపకంగా ఉండేటువంటి వాడిని వాస్తవ్యుడు, వాస్తుడు అనేటువంటి శబ్దంతో పిలుస్తూ ఉన్నాం. గో, అశ్వ, గజశాలలో నిర్మించేటువంటి విధానం కూడా మనకు శిల్పశాస్త్రంలో చాలా అద్భుతంగా ఇచ్చాడు. అలాంటి వాణ్ణి మనం వాస్తు పురుషుడు అని పిలుస్తూ ఉన్నాం. ఆరామములు అనగా ఇళ్ళు, సత్రములు లేక యజ్ఞయాగాది క్రతువులు చేసుకోవడానికి ఏర్పాటు చేసేటువంటి యాగశాలలు, ఇవన్నీ కూడా మనకు ఆరామములుగా వస్తూ ఉన్నాయి. గోశాలలు, అశ్వశాలలు, గజశాలలు, యాగశాలలు, రథశాలలు ఇవన్నీ కట్టడానికి ఏర్పాటు చేసుకోవడానికి ఒక విధానము ఉంది. ఆ విధానాన్నే మనం వాస్తు సర్వస్వము అని అంటున్నాం.
ఇక్కడ మనకు కనిపించేటువంటి పంచభూతములు ఏవైతే ఉన్నాయో అవి సక్రమంగా సంచరించడానికి ఆ గృహములోకి కానీ దేవాలయంలోకి కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ పంచభూతములు రాగలిగితే అక్కడ వాస్తు దోషం అనేటువంటిది ఏ కోశాన కూడా ఉండదు. ఆ వాస్తు పురుషుడి ప్రమాణముగా వాస్తు స్వరూపముగా ఉండేటువంటి పరమాత్మ అయినటువంటి పరమశివుణ్ణి నేను ధ్యానిస్తూ ఉన్నాను. అలా ఒక నిర్మాణం, ఒక గృహ నిర్మాణం మనం చేస్తూ ఉన్నాము అంటే అక్కడ ఒక సంకల్పం చేయాల్సినటువంటి ఆవశ్యకత మనకు ఉంది. ఏతత్ ప్రాసాదాద్య విచ్ఛిన్న భూమ్యధిష్ఠిత దేవతాపరోధ నివృత్తి ద్వారా ఏదైతే ప్రాసాదము ఉన్నదో ఈ పరిసర ప్రాంతాలు కూడినటువంటి ప్రాంతాన్ని మనం ప్రాసాదము అని అంటాం. దానికి సంస్కారం చేయాలి. అవిచ్ఛిన్న భూమి అధిష్ఠిత, ఎక్కడా విరగబడినటువంటి భూమి ఉన్నది. ఆ భూమి యందు ఉండేటువంటి అనేకమైనటువంటి వృక్షములను, పుట్టలను, గుట్టలను సంహరించి అక్కడ ఆరామాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. ఇక్కడ మనము ఏర్పాటు చేసుకునేటువంటి ఆరామం కోసం ఒక పశుపక్షాదులకు లేక క్రిమికీటక పతంగాలు ఏవైతే నివసిస్తూ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి వాటి ఆరామాలను మనం వ్యర్థంగా తీసి పడివేసి మనం అక్కడ ఇల్లు కట్టుకొని ఉండడానికి ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. అలా ఉండేటువంటి ఇళ్లలో వాస్తుశాంతి చేసుకోవాలి. ఆ వాస్తు పురుషుడు ఈశ్వర స్వరూపకంగా ఉంటాడు. వాస్తు 64 మంత్రములతో ఈ వాస్తు పురుషుడు ఉంటాడు. అందులోనూ మొదటి మంత్రం శిఖినః అనేటువంటి పేరు కలిగినటువంటి దేవతా మంత్రం. ఆ శిఖిన మంత్రం పరమాత్మ అయినటువంటి పరమశివుడి సాన్నిధ్యంలో ఉన్నటువంటి ఈ వేద స్వరూపకంలో తలమానికమైనటువంటి రుద్రాధ్యాయంలో వచ్చేటువంటి 8వ అనువాక మంత్రం. ఆ మంత్రము చేతనే ఈ వాస్తు ఆరాధన జరుగుతూ ఉంటుంది. అలాంటి వాస్తు స్వరూపకంగా ఉండేటువంటి పరమాత్మ అయినటువంటి పరమశివుడు నమో వాస్తవ్యాయ చ వాస్తుపాయ చ, వాస్తవికంగా ఉండేటువంటి పరమాత్మ అయినటువంటి పరమశివుణ్ణి నేను ధ్యానిస్తూ ఉన్నాను అని ఈ యొక్క యజస్సు అర్థం. ఆవులు, గుర్రములు, ఏనుగులు ఏవైతే ఉన్నాయో వీటి రూపకంగా ఉండేటువంటి పరమాత్మ అయినటువంటి పరమశివుడు వాస్తవ్యుడు. అక్కడ ఉండేటువంటి ఆ జీవులు వాస్తువులు అవుతున్నాయి. ఆ రూపకంగా ఉండేటువంటి పరమాత్మ అయినటువంటి పరమశివుణ్ణి మనం ఎల్లవేళలా పశుపక్షాదుల యందు కూడా ఊహించుకొని, పశుపక్షాదుల యందు ఉండేటువంటి పరమాత్మను మనం స్మరించుకొని ధ్యానించుకొని ఈ రుద్రాధ్యాయంలో ఈ 7వ అనువాకాన్ని ఇక్కడితో పరిసమాప్తం చేస్తూ, ఇంకా ఈ రుద్రాధ్యాయంలో ఉండేటువంటి అనేకమైనటువంటి మంత్రములు, మంత్రార్థములు, వాటి యొక్క లక్షణములు, పఠనములు, ఏ రకంగా చేస్తే ఏ విధమైనటువంటి శుభములు కలుగుతాయో, ఈ లోక సంచారంలో ఉండేటువంటి పరమాత్మ ఎక్కడెక్కడైతే నివసించి మనకు అష్టైశ్వర్యములు, ఆయురారోగ్యములు కలిగిస్తూ ఉంటాడో ఆ తత్వాన్ని అంతా కూడా మరొక ధారావాహిక ద్వారా 8వ అనువాకాన్ని మనం ప్రారంభం చేసుకొని ఇంకా వేదంలో ఉండేటువంటి సారాన్ని అంతా కూడా మనం వింటూ ఉందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.